హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక ఫేమస్ అయిన బస్సారు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే చికెన్తో చేశానండి. అలానే ఇదైతే సండే వ్లాగ్ ప్లస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అనేది మేము ఏమేమి చేసుకున్నాం అనేది అయితే చూద్దాము. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అయితే చాలా లేట్గా లేసామండి. సో ఇక్కడ నేను కోకోనట్ చట్నీ అయితే చేసుకున్నాను. అలానే ఎర్రకారం అనేది ఎక్స్ట్రా ఉన్నది ఫ్రిడ్జ్లో. ఇక్కడైతే నేను దోశ వేసుకుంటున్నానండి. ఈ దోశ పిండి అనేది నేనైతే అవుట్ సైడ్ తెచ్చుకున్నాను, అందుకనేసి చూపిస్తున్నాను ఎలా వస్తాయనేది. ఐడి వాళ్ళదండి. ఐడి ఇడ్లీ అండ్ దోశ బ్యాటరు చాలా బాగుంటుంది. సేమ్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే టేస్ట్తో ఉంటుందండి. సో ఇక్కడ చూసారు కదా, మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుందండి. బాగా తిక్కుగా వస్తుంది. అలానే మనము మిషన్లో ఆడించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అట్లనే వస్తుందండి. ఇదైతే ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత దోశ వేసుకోవాలండి. ఇక్కడ మనం దోశ అనేది ఒక గరిటె వేస్తే చాలు, కరెక్ట్గా అయితే సరిపోతుందండి. అంటే మనము ఒక గరిటెతోని కొంచెం పెద్ద దోశ వస్తుందండి. కొంచెం పెద్ద గరిటె తీసుకున్నా కూడా చూసారు కదా ఎలా స్టిక్కీగా లేకుండా మనకు పెన్నానికి కూడా అంటుకోదండి. షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. అలానే టేస్ట్ కూడా సేమ్ మనము ఎలా నానబెట్టుకొని ఆడించుకుంటామో అదే టేస్ట్తో ఉంటుందండి. ఇక్కడైతే నేను ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. పెనంకైతే అంటుకోదండి. అలానే హెల్తీ కూడా నేనైతే ఎక్కువ వాడుతుంటాను. ఈ దోశ తిన్నా కూడా సేమ్ మన ఇంట్లో దోశలాగా ఉంటుంది. ఎలాంటి గ్యాస్ట్రిక్ కూడా అనిపించదండి. చూసారు కదా, మామూలుగా 2 చట్నీలతో అయితే సర్వ్ చేసుకున్నాను. సో మెత్తగా కూడా ఉంటుందండి దోశ అయితే. ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ఏం ప్రిపేర్, మా ఊరి నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయండి. సో ఆ వీడియో కూడా యాడ్ చేశాను. నిమ్మకాయలు అయితే పంపించారు. ఇవి చూపించడానికి కారణం ఏమంటే ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయండి నిమ్మకాయలు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా వస్తాయండి. అలానే సమ్మర్లో వేసుకున్న వడియాలు అయితే ఇంకా మిగిలింటే అయితే ఇవి కూడా పంపించారండి. యాక్చువల్గా వడియాలు అనేవి మేము వేసుకున్నామంటే 3 మంత్స్ పైనే ఉంటుందండి. ఇప్పుడు అలానే ఆకుకూర కూడా పంపించారండి. ఆకుకూర పప్పు నేను వీడియో కూడా తీసి పెట్టాను, అది కూడా చూడండి. చాలా హెల్తీ అయిన ఆకుకూర అండి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. అలానే ఇక్కడైతే నేను వంకాయలు కూడా పంపించారండి. ఈ వంకాయలతో కూడా గుత్తి వంకాయ కూడా చేశాను. అలానే నేరేడు పండు, మామిడికాయలు కూడా అండి. నేరేడు పండు సీజన్ కదా, యాక్చువల్గా అయితే ఆగస్టుకి అంతా కంప్లీట్ అవుతాయి. సో అందుకనేసి ఎక్కువగా మాగిండేసరికి ఒక బకెట్ అయితే పంపించారండి. ఇక్కడ మామిడికాయలు కూడా అంతే, అన్ని రకాల మామిడికాయలు కూడా ఉన్నాయండి. ఇంకొంచెం మాగాలి, అందుకనేసి కార్టూన్ బాక్స్లో కూడా వేసి పెట్టాము. అలానే నేను ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేరేడుకాయలను అయితే సపరేట్గా తీసి పెట్టానండి. వీటితో జామ్ కూడా చేసుకోవచ్చండి. అలానే ఆఫ్టర్నూన్ అయితే నేను చికెన్ బస్సార్ అయితే ప్రిపేర్ చేశాను. సపరేట్గా చికెన్ కర్రీ అండి. అంటే సాంబార్ సపరేటు, అలానే కర్రీ కూడా సపరేట్గా అనేది అయితే ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలని అయితే చూద్దాము. ముందుగా వెల్లుల్లి, అలానే ఆనియను, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, టమాటో, అల్లం కూడా తీసుకోవాలండి. ఇక్కడ కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ అనేది మనమైతే నేను ఒక హాఫ్ కేజీకి అయితే నేను ఒక ఫుల్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. అలానే వెల్లుల్లి, టమాటో కూడా వేసుకోవాలి. ఇదైతే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకైతే మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒక ఆనియన్ అలానే ఒక టమాటో ఫుల్గా తీసుకున్నాం అనుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పిడికెడు కొబ్బరి అయితే వేసుకోవాలండి. అలానే కొంచెం శనగపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 టేబుల్ అంతే, టీ స్పూన్ అంత అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగవాత వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడైతే మనకు మసాలా వేయించుకున్నాం కదా, ఆ మసాలాలోనే కొత్తిమీర కూడా వేసి జస్ట్ లైట్గా ఫ్రై చేసేయాలండి. దించిన తర్వాత స్టవ్ మీద ఉడికించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కుక్కర్లో నేనైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. ఈ చికెన్ అనేది మనకు కరెక్ట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి, ఎలాంటి డస్ట్ లేకుండా. సో ఇప్పుడు చికెన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ కొబ్బరి వేసుకున్నాం కదా, సో చల్లారిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలా అంతా వేసి ఇక్కడ పొడులు అయితే వేసుకోవాలి. పసుపు, ధనియాల పిండి కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే ధనియాల పిండి వేసాను. అలానే హాఫ్ టేబుల్ స్పూను మిరప్పొడి అయితే వేసానండి. ఆ లోపు మనకైతే చికెన్లో ఉన్న వాటర్ అంతా అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి
మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వాటర్ అనేది ఎంత కావాలో అంతైతే యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఉన్న వాటర్తోనే కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడైతే నేను లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేశాను. అంతా యాడ్ చేసిన తర్వాత నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకేసారి. ఎందుకంటే నేను ఇది కుక్కర్ అనేది విజిల్ వేపిస్తాను కాబట్టి నేను అంతా ముందుగానే చూపిస్తున్నాను. సో రుచికి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ సాంబార్లో ఇవన్నీ కలిసిన తర్వాత మనము కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడైతే నేను 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. కుక్కర్ చల్లారేలోపు మేమైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే తింటున్నాము. యాక్చువల్గా లేట్గా అయితే లేసాం కదండి, అందుకనేసి ఆఫ్టర్నూను ఫుడ్ అయితే స్కిప్ చేసాము. ఇక్కడైతే పైనాపిల్ అలానే పపాయ అండి. ఈవినింగ్ టైము మ్యాక్సిమం ఎక్కువగా ఫ్రూట్స్ అనేది తింటామండి. ఇక్కడ పపాయ హెల్త్కి అయితే చాలా మంచిదండి. అలానే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎన్నున్నా కూడా ఇక్కడ బేకరీ తిండ్లు కూడా కంపల్సరీ అండి. కేక్ కూడా తింటున్నాము, పైనాపిల్ ఐస్ కేకు. సో ఈవినింగ్ టైంలో ఫుడ్ తినకుండా యాక్చువల్గా ఆఫ్టర్నూన్ ఫుడ్ స్కిప్ చేసి ఈవినింగ్ టైంలో ఇవన్నీ అయితే తిన్నామండి. ఇక్కడ కుక్కర్ అనేది విజిల్ చల్లారిన తర్వాత మనకైతే చికెన్ అనేది కరెక్ట్గా అయితే ఉడికిందండి. సో ఇప్పుడైతే మనము దీన్ని సపరేట్ చేద్దాము. ఇక్కడ చికెన్ సపరేట్ చేయాలండి. చికెన్ని సపరేట్గా అయితే వేయించుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం గోడంబి అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ కాజు కూడా అంతే, మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. చికెన్ మసాలాలో సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనము కర్రీలో వేయాలొద్దా అనేది తెలుస్తుంది. సో మనం ఆల్రెడీ మసాలా వేయించుకున్న పెనంలోనే ఇక్కడైతే సాసోలు అలానే గోడంబి వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసానండి. ఈ కాజు అనేది ఆప్షనల్ అండి. అలానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి. అంటే బ్రౌన్ కలర్ ఏమో అవసరం లేదండి, కాకపోతే కరెక్ట్గా అనేది ఉడకాలండి. జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మసాలా అనేది కొంచెం సపరేట్గా పెట్టుకోవాలండి. ఆ మసాలా వేసి మనం ఇక్కడ వేయించుకోవాలండి. ఇక్కడ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీకు మసాలా ఎంత కావాలో అంత మాత్రం యాడ్ చేసుకోండి చికెన్ని బట్టి. సో ఇప్పుడు చికెన్ సపరేట్ చేసి మనమైతే ఆల్రెడీ ఉడుకుతున్న మసాలాలోకి వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ మీరు హై ఫ్లేమ్ మీద కొంచెం ఫాస్ట్గా ఉడికించుకున్నారనుకోండి కరెక్ట్ కన్సిస్టెన్సీతో సరిపోతుంది. సో ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిందండి. అలానే సపరేట్గా సాంబార్ కూడా రెడీ అయింది. ఇదైతే రాగి ముద్ద, వైట్ రైస్కి చాలా మంచి కాంబినేషన్ అండి. చికెన్ సాంబార్ అనేది పూరీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్